మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నెంటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్దా బై. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విట్టు మరిచి మానగాడ ఆడింది మైదానంగా నీళ్ళ పూలు జల్లింది. ఎట్లయితే గట్లే గుండు గుత్తగా లేపేద్దాం ప్యాంట్. రూపాయలయ్యా, ఏదో ఒకటి పీకు. ఏంటి ఎక్స్ప్రెషన్ లేదు? పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాడు కదా. Fantastic, superb, mind-blowing, unbelievable. ఇప్పుడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. నా క్యారెక్టర్ మీరు అనుకున్నట్టే వచ్చిందా? వచ్చిందా? అరే టెల్ మీ యార్, చెప్పు వచ్చిందా లేదా? అరే చెప్పోయా బాబు. ఇదిగో రెండే రెండే రెండే. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్ చూడు చోటు ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్గా ఇలాంటి రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మ యుద్ధాలు చేయగలరు. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఇలా కోస్తే షాక్ అయ్యావు కదా? తెలుగాడంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. చెప్పొద్దు. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. ఒక్కదానికే ఎలా అలవాయా? ఎలా కూర్చో.
అభిషేక్ షేక్ ఆడెత్తా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అన్నది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణిదేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. అంతే. దట్స్ ఆల్. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకో. ఓకే ఓకే. అంతే. దట్స్ ఆల్.